ముంబైపై దాడి ఉగ్రవాదాల పైశాచికత్వం ఏపాటిదో ప్రపంచానికి చాటిన మరో దారుణ ఘటన. అయితే ఈ దాడి నేపథ్యంలో అమెరికా, భారత్, పాకిస్తాన్ సాగిస్తున్న వ్యవహారాలు, ఉగ్రవాదంపై పోరులో వాటి చిత్తశుద్ధిని బయటపెడుతున్నాయి. ముంబై దాడికి రెక్కీలు నిర్వహించిన డేవిడ్ హెడ్లీకి చికాగో న్యాయస్థానం 35 ఏళ్ల శిక్ష విధించిన తర్వాత అవి మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెడ్లీతో నేరాంగీకారం పరిణామాల తర్వాత అమెరికా అతడిని భారత్కి అప్పగించే అవకాశాలు దాదాపుగా లేనప్పటికీ విస్తుపోయే ప్రకటనలు చేస్తోంది. ఈ విషయంలో తానేమీ తక్కువ తినలేదనే తీరులో వ్యవహరిస్తోంది భారత ప్రభుత్వం. ముంబై దాడిలో హెడ్లీ, రాణా పాకిస్తాన్ గడ్డపై పన్నిన కుట్రలను చెబుతున్నా ఉగ్రవాదంపై తమ చిత్తశుద్ధిని ప్రశ్నించవద్దని ఆ దేశం వాదన. అంతర్జాతీయ సమస్యగా మారిన తీవ్రవాదానికి పాకిస్తాన్ పురిటిగడ్డ. ఈ నిజాన్ని ప్రపంచం గుర్తించినప్పటికీ సమస్యపై 3 దేశాలది అంతిముట్టని ఒత్తిడి వ్యవహారం. ముంబై మారణహోమం దాడి నిందితుల పాపం పండుతోంది. ఆరోపణలు రుజువై దోషులుగా తేలిన నలురూప రాక్షసులకు న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి. ముంబై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొని సజీవంగా చిక్కిన ఉగ్రవాది అమీర్ అజ్మల్ కసబ్కి భారత చట్టాల ప్రకారం ఉరిశిక్ష పడింది. ముంబై దాడికి సంబంధించి ఉగ్రవాదులకు కీలక సమాచారం అందించిన పాకిస్తానీ సంతతికి చెందిన అమెరికన్ డేవిడ్ కోల్మెన్ హెడ్లీకి అమెరికాలోని చికాగో జిల్లా న్యాయస్థానం 35 ఏళ్ల ఖైదు విధించింది. హెడ్లీకి సహకరించిన పాకిస్తాన్ కెనడియన్ తహవూర్ రాణాకు జనవరి 17న 14 ఏళ్ల జైలు ఖరారు చేసింది. ముంబైపై పాశవికంగా జరిగిన దాడికి సహకరించిన దోషులకు ఇంత తక్కువ శిక్షలు విధించడమేంటని ఇప్పుడు భారత్, అమెరికా సహా ఉగ్రవాద బాధిత దేశాల్లో చర్చలు జరుగుతున్నాయి. నేరాలు చేయడమే తన సహజ స్వభావంగా జీవితాన్ని మార్చుకున్న డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష పడేందుకు పరోక్షంగా అమెరికానే సహకరించింది. అమెరికా చట్టాల ప్రకారం తప్పును నేరస్తుడు అంగీకరిస్తే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి నేర జీవితం గడిపిన హెడ్లీ సరిగ్గా ఈ లొసుగులనే తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఉరిశిక్ష విధించే శిక్షలు పడకుండా చూస్తామని, పరస్పర నేరస్తుల అప్పగింత ప్రకారం ఇతర దేశాలకు అందించకుండా ఉంటామని అమెరికా నుంచి హెడ్లీ హామీ పొందాడు. ఆ తర్వాతే ముంబైపై దాడి సహా మొత్తం 12 అభియోగాల్లో తన పాత్రను అంగీకరించాడు. ఇస్లామిక్ ఛాందసవాదానికి బానిసగా మారి తాను చేసిన దుర్మార్గాలన్నిటినీ ఏకరువు పెట్టాడు. 1998లోనూ మత్తు పదార్థాల రవాణా కేసులో దొరికిపోయిన హెడ్లీ పోలీసులకు పూర్తిగా సహకరించి 2 ఏళ్ల నామమాత్రపు శిక్షతో తప్పించుకున్నాడు. శిక్షకు సంబంధించి తీర్పు వెలువరించే రోజు చికాగో జిల్లా న్యాయస్థానం జడ్జి హ్యారీ డి లీనెన్ వెబర్ కి లేఖ రాసిన హెడ్లీ తాను పూర్తిగా మారిన మనిషంటూ విన్నపం చేశాడు. అయితే జీవితంలో చేసిన నేరాలకు తీవ్ర పశ్చాత్తాపపడుతున్నానన్న హెడ్లీ వ్యాఖ్యలను న్యాయమూర్తి కొట్టిపారేశారు. హెడ్లీ మరణశిక్షకు అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. ప్రభుత్వ తీర్మానం వల్లే 35 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. శిక్ష కాలం ముగిసిన తర్వాత 5 ఏళ్ల భద్రతా అధికారుల పర్యవేక్షణ జరపాలని తీర్పిచ్చారు. హెడ్లీకి ఫెడరల్ పెరోల్ కుదరదని, శిక్షలో 85% వరకు అనుభవించాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన హెడ్లీపై న్యాయమూర్తి ప్రదర్శించిన కఠినత్వాన్ని అమెరికా ప్రభుత్వం కనబరచలేకపోయింది. హెడ్లీ సహా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు కీలక పరికరాలు అందించాడని, డేనిష్ పత్రిక వ్యంగ్య చిత్రకారుడి హత్యకు కుట్ర చేశాడని అభియోగాలు ఎదుర్కొన్న తాహూర్ రాణాకు చికాగో న్యాయస్థానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ముంబై దాడిలో రాణా నేర తీవ్రత తెలిసే విధంగా అమెరికా మరిన్ని సాక్ష్యాలు అందించి ఉంటే అతడికి కఠిన శిక్ష పడేదనే వాదనలు వినిపించాయి. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న అమెరికా డేవిడ్ హెడ్లీ విషయంలోనూ ఆ ప్రమాణాలని పాటించింది. డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్ల శిక్ష ఖరారు కావడంపై స్పందించిన అమెరికా ఉగ్రవాదులకు సహకరించే వారికి ఇది ఓ హెచ్చరికని ప్రగల్భాలు పలికింది. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలే ఇవ్వాలనుకుంటే హెడ్లీని అప్పగించాలన్న భారత్ విజ్ఞప్తిని అమెరికా ఎప్పుడూ మన్నించేదే. అదే జరిగితే కసబ్ తరహాలోనే తీవ్రమైన నేరానికి సహకరించినందుకు ఉరిశిక్ష పడే అవకాశాలు ఉండేవి.
అమెరికా ప్రభుత్వం నిబంధనలు తెలిసినందునే కాబోలు చికాగో న్యాయమూర్తి శిక్ష కాలంలో 85% పైగా అనుభవించాలని, కనీసం పెరోల్ కూడా లభించకుండా తీర్పిచ్చారు. అయితే ఉగ్రవాదంపై తమది తిరుగులేని వైఖరిని ప్రపంచాన్ని మరోసారి మభ్యపెట్టేందుకు అమెరికా సిద్ధమైంది. డేవిడ్ హెడ్లీతో విదేశాలకు అప్పగించబోమనే ఒప్పందం చేసుకున్న అమెరికా అతడిని భారత్కు అప్పగించేందుకు ఇప్పటికే కొన్ని అవకాశాలు ఉన్నాయని నాటకాలాడుతోంది. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తొలుత నేరాలను అంగీకరించిన హెడ్లీ ఆ లెక్కల ప్రకారమే తమతో పాటు ఇతర దేశాల దర్యాప్తు బృందాల విచారణకు సహకరించాల్సి ఉంటుందని అమెరికా అటార్నీ గారి షాపిరో చెప్పుకొచ్చారు. విచారణకు హెడ్లీ సహకరించకపోతే ఒప్పందం కూడా రద్దు అవుతుందంటున్న షాపిరో అప్పుడు భారత్, డెన్మార్క్, పాక్లకు అప్పగించే అవకాశం ఏర్పడుతుందని సరికొత్త మర్మలు చెప్పారు. డేవిడ్ హెడ్లీ ఎంతటి జిత్తులమారో తెలిసిన తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడంలోనే అమెరికా వైఖరి బయటపడుతోంది. ఒప్పందం ప్రకారం హెడ్లీని భారత్ సహా ఇతర దేశానికి విచారణ నిమిత్తం అమెరికా అందజేసే అవకాశం లేదు. అంటే హెడ్లీని ప్రశ్నించాలంటే సంబంధిత దేశాల దర్యాప్తు బృందాలే అమెరికా రావాల్సి ఉంటుంది. తీరా తాము వచ్చేందుకు సిద్ధపడి ప్రకటించినా అప్పుడు మరో మెలుక పెట్టదన్న నమ్మకం లేదు. ఎందుకంటే 4 ఏళ్లుగా హెడ్లీని విచారించేందుకు అనుమతివ్వాలని భారత్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా అమెరికా కప్పదాటు వైఖరే ప్రదర్శించింది. ఒకవేళ హెడ్లీని విచారించేందుకు అనుమతి ఇచ్చినా అతడికి శిక్ష పడే అవకాశం లేదు. నేరాన్ని అంగీకరించేందుకు అమెరికానే తన షరతులకు లోబరుచుకున్న హెడ్లీ ఇతర దేశాల విచారణ బృందాలకు ఎన్ని చుక్కలు చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు. బృందాలు రావడం, అతడిని ప్రశ్నించడం ఓ ప్రహసనమైతే హెడ్లీపై రుజువయ్యే నేరాలకు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా అంటే ఆ సూచనలు లేవు. శిక్షలు పడాలంటే అతడికి సంబంధిత దేశాలకు అప్పగించాలి. కానీ హెడ్లీ విచారణ బృందాలకు సహకరిస్తే అమెరికాతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అతడిని ఏ దేశానికి అప్పగించబోదు. హెడ్లీని అప్పగించే అవకాశాలున్నాయన్న అటార్నీ గారి షాపిరో మాటల వెనుక ఇంత మర్మం ఉంది. భారత్ కి 64వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సమస్యలను పరిష్కరించే దిశలో తమ దేశం భారత్ తో ఐక్యంగా నిలుస్తుందని ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ ఐక్యతకు, శాంతి సామరస్యాలకు దోహదపడుతోందని తెలిపారు. భారత్ తో జరుగుతున్న ప్రతిదాడికి వ్యూహరచన, తీవ్రవాదుల శిక్షణ అంతా పాకిస్తాన్లోనే జరుగుతున్నా ఏమాత్రం కట్టడి చేయలేని పెద్దన్న చతురత ఈ స్థాయిలో ఉన్నందునే ఉగ్రవాదం వెర్రివేషాలు వేస్తోంది. ఇక డేవిడ్ హెడ్లీకి ఉరిశిక్ష కాకుండా 35 ఏళ్ల ఖైదు విధించడంపై భారత ప్రభుత్వం సహా అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. थोड़ा सा हमें निराशा इस बात की है कि हम ये चाहते थे कि उनको यहाँ लाकर और उनको यहाँ पर कोर्ट के सामने पेश किया जाए. That the fact that an American court has recognized the role of an accused in perpetrating this crime in India is actually is at least a good beginning. We would have liked a severer sentence, and as I said, we will continue our efforts to ensure that all such people are extradited and brought to India for trial. Thank you. ముంబై దాడి కేసు విచారణలో భాగంగా డేవిడ్ హెడ్లీని భారత్ రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటన బాగానే ఉన్నప్పటికీ అమెరికాను నొప్పించవద్దనే యూపీఏ విధానంపైన అనేక అనుమానాలు ఉన్నాయి. నిజానికి హెడ్లీని భారత్ రప్పించేందుకు కేంద్రం 4 ఏళ్లుగా కృషి చేస్తూనే ఉంది. అయితే ఈ విషయంలో భారత్ కి కృతనిశ్చయం లేదని వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి. ఈ మేరకు నాటి ప్రభుత్వ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ, అమెరికా రాయబారి రోమర్ మధ్య 2009 డిసెంబర్లో జరిగిన సంభాషణను బయటపెట్టింది. డేవిడ్ హెడ్లీని భారత్ రప్పించడం ప్రభుత్వ విజయం అవుతుందని, ఇప్పుడు ఎన్నికలు లేనందునే కేంద్రం చిత్తశుద్దితో ప్రయత్నించడం లేదని నారాయణ్ రూమర్ తో చెప్పినట్లు వికీలీక్స్ చెప్పింది. ఉగ్రవాదంపై తమకు చిత్తశుద్ది ఉందని నిరూపించుకోవడం అమెరికా లెక్కైతే ఏ విజయం వచ్చినా అది ఓట్లు రాల్చాలనేది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భావనగా కనిపిస్తోంది. భారత్ ని ఇబ్బంది పెట్టేందుకు తమ దేశాన్ని కుంపటిలా రగుల్చుకుంటున్న పాకిస్తాన్ డేవిడ్ హెడ్లీ, తహవూర్ రాణాలకు శిక్షలు పడినప్పటికీ ఇది తమ వ్యవహారం కాదన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ముంబైపై దాడి కోసం రెక్కి నిర్వహించేందుకు పాకిస్తాన్ లో తనకు అందిన సహకారాన్ని పూసగుచ్చినట్లు హెడ్లీ చెప్పినా, లష్కరే తోయిబాతో అనుబంధాన్ని తహవూర్ రాణా అంగీకరించినా
పాకిస్తాన్ది ఒకే వైఖరి. ఈ ప్రపంచంలో ఉగ్రవాదంపై తామే చిత్తశుద్ధితో పోరాడుతున్నామని ప్రకటించుకుంటుంది. పాకిస్తాన్కి వేల కోట్ల డాలర్ల సహాయం చేస్తూ ఉగ్రవాదంపై పోరును అల్-ఖైదాకే పరిమితం చేసిన అమెరికా ఆ దేశంపై ఇసుమంతైనా ఒత్తిడి తీసుకురాదు. కానీ ముంబై దాడిలో పాలు పంచుకున్న మరో 6 లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు ఇలియాస్ కాశ్మీరీ, అబ్దుల్ రెహమాన్ హషీం సయీద్, సాజిద్ మీర్, అబూ కహఫా, మజర్ ఇక్బాల్, మజోల్ ఇక్బాల్లకు కూడా శిక్ష పడే విధంగా తమ ప్రయత్నాలు సాగుతాయని అమెరికా అంటోంది. అమెరికా చెబుతున్న 6 ఉగ్రవాదుల్లో ఆ దేశం జరిపిన డ్రోన్ దాడిలో ఇలియాస్ కాశ్మీరీ చనిపోయాడని తెలుస్తోంది. మిగిలిన 5 పాకిస్తాన్లోనే ఉన్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి ఆ 5 శిక్ష పడే విధంగా పాకిస్తాన్ సహకరించే అవకాశాలు లేనేలేవు. ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తీసుకువస్తుందా అంటే ఆ సూచనలు కనిపించడం లేదు. డేవిడ్ హెడ్లీ విషయంలో అమెరికా అనుసరించిన విధానం చూస్తుంటే అతడిని భారత్ కి అప్పగించడం సహా 5 ఉగ్రవాదులకు శిక్ష పడడం సాధ్యమవుతుందా అంటే సందేహాలే సమాధానాలవుతాయి.